హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఉన్న మహిళలకైతే చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ చెప్పారండి. ఒక్కొక్కరికి 24,000 అనేసి ఇస్తామనేసి. అలాగే యువతకు కూడా స్వయం ఉపాధి అయితే కల్పిస్తున్నారండి. ఆ వివరాలైతే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మొత్తము చూసి చివర ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల కోసం అయితే మరో కీలక నిర్ణయం అయితే తీసుకొచ్చిందండి. వారికి స్వయం ఉపాధి పథకాలను అందించే దిశగా అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ మేరకు కొన్ని పథకాలైతే బీసీ సంక్షేమ శాఖ మా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే తెలిపినట్టుండారండి. ఆయన అనుమతి రాగానే అమలు జరుగుతుంది. ఈ మేరకు ముందుగా 1-2 స్వయం ఉపాధి పథకాలను అయితే ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ వారైతే భావిస్తున్నారు. వీటిలో ముఖ్యమైనది వచ్చి టైలరింగ్ అండి. దాదాపు 80,000 మంది బీసీ, ఈబీసీ మహిళలకు శిక్షణ ఇవ్వడానికి బీసీ సంక్షేమ శాఖ అయితే నిర్ణయించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల షాపులను అన్ని నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలలో డిమాండ్ ఉన్న వాటిని నడిపేందుకు యువత అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు వారికి ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన రుణాలు, దరఖాస్తుల కోసం ఆన్లైన్లో OBMS వెబ్సైట్ను కూడా రెడీ అయితే చేస్తున్నారండి మన అధికారులు. ఇకపోతే మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలను అయితే ఆహ్వానిస్తూ టెండర్లు అయితే వేస్తున్నారు. బీసీ, ఈబీసీ మహిళలకు 90 రోజుల పాటు రోజుకు 4 గంటలు అయితే టైలరింగ్ శిక్షణ అయితే ఇస్తారండి. ఈ మేరకు శిక్షణ కేంద్రాలను కూడా ప్రారంభిస్తారు. టైలరింగ్లో శిక్షణ అనంతరం వీళ్ళకి 24,000 విలువ చేసే కుట్టు మిషన్లు అయితే అందజేస్తారండి. అంటే 90 రోజులు శిక్షణ ఇచ్చేసి, అంటే రోజుకు 4 గంటలు చొప్పున టైలరింగ్ అయితే నేర్పించి, అలాగే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 24,000 రూపాయలు విలువ గల కుట్టు మిషన్ అయితే అందజేస్తున్నారండి. ఇకపోతే జనరిక్ మందుల షాపుల విషయానికి వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేస్తే యువతకు స్వయం ఉపాధి కల్పించినట్లు ఉంటుందని బీసీ, ఈబీసీ యువతలో డి ఫార్మా, బి ఫార్మసీ కోర్స్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఫస్ట్ అయితే ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకైతే జనరిక్ మందుల షాపు అభివృద్ధికి సంబంధించి 8 లక్షల బీసీ సంక్షేమ ఆర్థిక సమస్య అయితే అందజేయనున్నారు. ఈ 8 లక్షల్లో కూడా 4 లక్షలు అయితే సబ్సిడీ వస్తుందండి. మిగిలిన 4 లక్షలు అయితే మనం రుణంగా అందజేయాల్సి ఉంటుందని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పటికీ ఈ స్వయం ఉపాధి పథకాలపై మంత్రి సవిత అధికారులు అయితే చర్చించారండి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.